హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మర్చిపోలేని ఎన్నో ఆల్బమ్స్ మన తెలుగు వాళ్ళకి ఇస్తూ మొత్తం ఇండియా రేంజ్గా తన మ్యూజిక్ని మనకు అందరినీ ఎంటర్టైన్ చేసినప్పటికీ ఒక డైరెక్టర్గా ఈసారి ఇతిహాసాలో ఉన్న ఒక రవిచంద్రహాస ఒక వీర చంద్రహాస కథను మన ముందుకు తీసుకొస్తూ సెప్టెంబర్ 19న తన డ్రీమ్ని తెలుగు వాళ్ళందరూ కూడా చూసేలా చేస్తున్నారు. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ రవి బస్రూర్ గారు. అండ్ అలాగే తెలుగు వాళ్ళందరికీ ఇలాంటి ఒక మంచి కథను చెప్పాలి అని రాధాకృష్ణ గారు ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వాళ్ళిద్దరూ మనతో ఉండడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకో. లెట్స్ గో. సో నమస్కారం నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికీ కూడా. ఎందుకంటే మీరు మీ డ్రీమ్ని ఫుల్ చేసుకోవడం కాకుండా మా అందరికీ కూడా ఆ డ్రీమ్ని చూసే అవకాశం ఇస్తున్నారు. అండ్ తెలుగులోని అలాంటి ఒక మంచి గొప్ప చిత్రాన్ని మాగిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర చంద్రహాస గురించి మాట్లాడే కన్నా యాజ్ ఏ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా రవి గారు అందరికీ తెలుసు. బట్ యాజ్ ఏ డైరెక్టర్గా పక్కా మాస్ అని ఒక తెలుగు సినిమా వచ్చింది సార్. మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు ఎలా తీశారు, ఎలా జరిగింది, అసలు అంతమంది పిల్లలతోని వాళ్ళ వాయిస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. ఒక్క 2 minutes దాని గురించి హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అండి. యాక్చువల్లీ కటాక్ అనే ఒక మూవీ చేశాను. ఆ మూవీకి ఆడిషన్ చేశాను. ఆ ఆడిషన్లో ఒక 300 పైన కిడ్స్ వచ్చేసారు. సో దాంట్లో ఒకే ఒక చిన్న బాబాకి ఆపర్చునిటీ దొరికింది. సో రిమైనింగ్ ఒక గిల్టీ ఫీల్ అయింది. సో అందుకే ఓకే నెక్స్ట్ మనం ఏదైనా చేస్తామని ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక కమర్షియల్ మూవీ కిడ్తో చేశాను. యాక్చువల్లీ 300 కిడ్స్ని పెట్టుకొని అదన్నీ ఆడిషన్ వచ్చిన అన్ని కిడ్స్ని కంబైన్ చేసి ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక మూవీ చేశాను. సో ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. నా అన్ని మూవీ కూడా ఎక్స్పెరిమెంటల్. సో అది బాగా ఆడింది. సో మనకి ఒక ఎక్స్పెరిమెంటల్ చేస్తే కూడా ఆడియన్స్ ఉంటారని యాంగిల్ వచ్చింది. గ్రేట్ సార్. సార్ బట్ ఈ వీర చంద్రహాస ఇలాంటి ఒక యక్షగణాలకు సంబంధించిన కథని ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళు ఇండియా మొత్తం కూడా చూసే అవకాశం వచ్చింది. బట్ ఇది ఒక కథగా మార్చి ప్రతి ఒక సినిమా రూపంలో చెప్పాలి అని మీకు ఎప్పుడు అనిపించింది సార్? ఇది 12 years బ్యాక్ సార్. 12 years బ్యాక్ ఇది మూవీ అనే కాదు, యక్షగానాన్ని అందరికీ పరిచయం చేయాలి అని ఐడియా యాక్చువల్లీ. సో ఒక స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, డబ్బు లేదు. సో ఇదన్నీ ఒక 1 week షూట్ చేశాను. ఆ తర్వాత తెలిసింది ఇది ఎక్స్పీరియన్స్ ఇంకా రావాలి అని. ఎప్పుడు ఇది 5th మూవీ ఫినిష్ అయింది. 5 movies ఫినిష్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక మన దగ్గర ఇప్పుడు టీం ఉంది, అన్ని ఇన్హౌస్లో జరుగుతుంది. సో దెర్ ఇస్ నో వరీ టు షూట్ అని స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. సో దాని ముందు ఒక 1 year 2 year మన ప్రిపరేషన్ చేసాం యాక్చువల్లీ. ఏ స్టోరీ మనం తీసుకొస్తే బాగుంటుంది అని. దాంట్లో ఈ స్టోరీ వీరచంద్రహాస స్టోరీ మనకి ఒక రోడ్ సైడ్ ఉండే వాళ్ళ భిక్షుకుడు ఎలా కుంతల రాజా అవుతాడు అని కథ. సో ఇది మనకి ఒక ఇది చేసేదానికి ఒక ఎంకరేజ్ దొరికింది ఈ స్టోరీ వినిన తర్వాత. సో దాన్ని ఒక 3-4 మేళస్తో కంబైన్ చేసి ఒక రికార్డ్ చేసి ఒక యాక్టే వచ్చేసి 6 hours ఉంటుంది. సో 3-4 వర్షన్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని అటాచ్ చేసి ఒక 2.5 minutesకి కట్ చేసి, సో దాని తర్వాత సెట్ కిట్ అని చేసి మనం షూట్ చేసాం. ప్రీ వర్క్ ప్రాపర్గా చేసి షూట్ ఫినిష్ చేసాం. బ్యూటిఫుల్ సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్. అంటే ఇండస్ట్రీలోని సినిమా తీయడం అంటే ఎవరన్నా తీస్తారు సార్, కానీ ఒక మంచి సినిమా తీయాలంటే ఎంతో కొంత అదృష్టం, భక్తి ఇవన్నీ ఉండాలి. సో అది మీలో మాకు చాలా మంచిగా కనబడుతుంది. ఇంత మంచి సినిమా మా ముందు తీసుకొస్తున్నారు. అసలు ఈ కథ మీ చెవిలో ఎలా పడింది? ఇలాంటి ఒక సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆయన చెప్పినా నేను చెప్పినా ఇదంతా గాడ్ గ్రేస్. భగవంతుడు ఇచ్చిన అవకాశమే. భగవంతుడు ఇచ్చిన అవకాశమే. ఆయన ఒక మంచి ఫ్రెండ్ ద్వారా పరిచయం. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ కలిసింది. టీజర్ చూసే చెప్పాను సార్ తెలుగులో చేద్దాం మనం, కంటిన్యూ అవుదాం. కాకపోతే ఈ లేట్ ఏంటంటే దాన్ని డబ్బింగ్ చేయడానికి ఒక 4 months టైం తీసుకుంది. కన్నడ కొద్దిగా హై పాలిష్డ్ లాంగ్వేజ్. సాంస్క్రిట్ తర్వాత మనం గ్రాంధిగా ఉంటాం కదా తెలుగులో, అంత లాంగ్వేజ్లో చేశారు కన్నడ. దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ 3 months. ఆయన కూడా చూశారు, డబ్బింగ్లో ఆయనే ఉన్నారు, వాయిస్ సెలెక్షన్ అంతా ఆయనదే. ఆ ఫోర్స్ వచ్చే వరకు కూడా ఆయన ఎక్కడ వదలలేదు. ఆ ఫోర్స్ వచ్చిన దాకా దానికి టైం పట్టింది. ఈలోగా అక్కడ 100 days రన్. అది కూడా మాకు ఒక పెద్ద ఎసెట్ ఇక్కడ. ఓకే, ఈ సినిమాకి రవి బస్ గారు అంత ఎసెట్, 100 days అవ్వడం అంత ఎసెట్. ఇప్పుడు ఈ తెలుగులో ఆయనే దీనికి అంత సమస్తం సర్వం అన్నీ. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ సార్. ఆల్రెడీ వీరచంద్రహాస అన్న కాన్సెప్ట్
ఐడియా ఇంతే యాక్చువల్లీ. సో ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ వన్ Yes, sir. బ్యూటిఫుల్ కల్చర్. Yeah. సో అది దీన్ని చూసిన తర్వాత అట్లీస్ట్ ఇక్కడ ఉండే చాలా ఇది ఉంటుంది కదా, కల్చర్ ఉంటుంది. అట్లీస్ట్ అది బయట వస్తే ఐఎమ్ హ్యాపీ. సార్ బట్ తెలుగు వాళ్ళు చాలా సినిమాలు చూస్తుంటారు, డిఫరెంట్ జానర్స్. బట్ ఈ వీరచంద్రహాస మీరు చూస్తున్నప్పుడు ఇది తప్పకుండా తెలుగు వాళ్ళు చూడాలని మీకు ఎందుకు అంటే సార్ ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. ఈ ప్లాట్ఫామ్ అన్నది యక్షగాన సబ్జెక్ట్ అన్నది ఎవ్రీబడి నోస్. చంద్రహాస గురించి అందరికీ తెలుసు. ఇక్కడ పెద్ద ఎన్టీ రామారావు గారు చేశారు, అక్కడ రాజ్ కుమార్ గారు చేశారు. ప్లే ఏంటంటే అందులో ఒక జీరో టు హీరో సార్ చెప్పారు ఆల్రెడీ. జీరో టు హీరో ఎలా అయ్యారు అన్నదే కాన్సెప్ట్. అందుకనే ఇక్కడ ఎన్టీ రామారావు గారు చేసినా, అక్కడ రాజ్ కుమార్ గారు చేసినా అందుకే చేశారు. ఆ సబ్జెక్ట్ని యక్షగాన రూపంలో మేము తీసుకొచ్చాం. బ్యూటిఫుల్ ఆర్ట్ అది. దాని తర్వాత మనం యాక్చువల్లీ రియల్ యక్షగాన ఎలా జరుగుతుందో, సో దట్ టైప్ యూ హ్యావ్ షూటెడ్ యాక్చువల్లీ. సో టోటల్ లైట్ యూజ్ చేయలేదు మనం, ఫైర్తో టోటల్ ఎక్కడ చూసినా ఫైర్, ఓన్లీ ఫైర్ పెట్టుకొని వీ హ్యావ్ షూటెడ్ యాక్చువల్లీ. సార్ అంటే ఆల్మోస్ట్ మీరు మాట్లాడుతూ ఒక 900 years హిస్టరీ ఉంది యక్షగాన కన్నా. సో రాజ్ కుమార్ గారు ఒకప్పుడు నటించిన, ఇప్పుడు శివరాజ్ కుమార్ గారు మళ్ళీ ఇందులోకి వచ్చి ఇలా నటించిన, వాట్ యు థింక్ సార్? అంటే ఇలా జనరేషన్స్ బట్టి దీన్ని చెప్పడానికి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే. సో అది ఆయన గొప్ప గుణం యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ డ్రాఫ్ట్ షూట్ అయిన తర్వాత ఫుటేజ్ అని చూపించి, ఒక స్ట్రెంగ్త్ కావాలి సార్, మీరు వచ్చేస్తే బాగుంటుంది, ఇది కల్చర్ని రిప్రజెంట్ చేసేదానికి నేను ఒకటే వెళ్తే ఇది ఇట్స్ నాట్ ఇనఫ్, సో ప్లీజ్ హెల్ప్ చేయండి అన్న తర్వాత ఇమీడియట్లీ హీ అగ్రీడ్ అండ్ హీ డిడ్. సో అలాగే గరుడారామ్ గారు చేశారు, చందన్ శెట్టి చేశారు, క్యామియో ఉంది. సో అందరూ ఇది ఏం చెప్తారు యాక్చువల్లీ, ఈ లిఫ్ట్ చేసేదానికి వచ్చేసారు. సో దట్స్ ఆల్ గుడ్ థింగ్ ఫ్రమ్ సార్. బట్ తెలుగు సినిమా మీరు ఇవ్వాలి అనుకుంటే చాలా మంది లైన్లు కడుతూ ఉంటారు. బట్ మా రాధా గారితో ఎందుకు అంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది, ఎలా ఇది ఒక సినిమా రూపంలో? ఈ జర్నీ అయిన తర్వాత మన థింకింగ్ యాంగిల్, హిస్ థింకింగ్ యాంగిల్ ఇక సేమ్ మ్యాచ్ అయింది అంతే. ఏదో చేయాలి అని ఆయనకు కూడా ఉంది, మనకు కూడా అదే ఎక్కువ ఫైర్ ఉంది. సో ఫైర్ మ్యాచ్ అయింది. సార్ బట్ నాకు ఎప్పుడు ఒక డౌట్ సార్, అంటే ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ ఎఫర్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ కనబడుతుంటాయి. బట్ ఒక రీమేక్ సినిమా తీసుకొస్తున్నప్పుడు వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ సార్? అంటే ప్రొడ్యూసర్ పెట్టాల్సినవి, డబ్బింగ్ సినిమా తీసుకొస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి పెట్టాల్సినవి ఎలాంటివి ఉంటాయి సార్? మనం ఏం చేస్తాం, కేర్ తీసుకుంటాం సార్. తెలుగుకి రైట్ తీయడంలో కరెక్ట్ వర్డ్స్ ఉన్నాయా, ఎమోషన్ క్యారీ అవుతుందా లేదా, అది ఎంతవరకు ఉంది. ఇక రేవా సార్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, జనాలకి అందరికీ తెలుసు కాబట్టి. ఆయన మ్యూజిక్ 60-65 సాంగ్స్ వస్తుంది టోటల్ థీమ్ లాగా. స్కోరింగ్ ఏమంటారు, మూవీ స్పీడ్ని ఎక్కువ చేసేదానికి సాంగ్స్ వస్తుంది. అది యక్షగాన్లో అది ప్రాపర్గా దే విల్ యూజ్. సో ఆ ట్రిక్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. మనం యాక్చువల్లీ సాంగ్ అంటే సపరేట్గా వెళ్ళి ఒక మూడు చేంజ్ ఓవర్ కోసం పెడతాం మూవీలో. బట్ ఇక్కడ అలా కాదు, మూవీ స్పీడ్ని పెంచడానికి దే విల్ యూజ్ ద సాంగ్, నరేషన్ స్పీడ్ ఎక్కువ చేసేదానికి. సో అదన్నీ దాని తర్వాత 65 సాంగ్స్ రాసి తెలుగులో పాడొచ్చి, అయ్యో బిగ్. అందుకనే లేటు. అక్కడ April 18th రిలీజ్ అయింది. ఇప్పుడు మేము September 19th వస్తున్నాం. ఆల్మోస్ట్ గ్యాప్ చూడండి, ఈలోగా 100 days కంప్లీట్ అయింది. వాళ్ళు ఆదరించారు డెఫినెట్గా, మనకు కూడా ఇక్కడ ఆదరించారు. చిన్న సినిమాలు ఆదరించారు, మలయాళం నుంచి రాని, కన్నడ నుంచి రాని, డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే ఆల్వేస్ తెలుగు జనాలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. దాని గురించి ఆల్రెడీ రీసెంట్ సినిమాలన్నీ చూశారు. చిన్న సినిమాలకి ఎక్కువ స్కోప్ కూడా ఉంది ఇక్కడ. మనకి పెద్ద సినిమాలు వస్తున్నాయి, సరే వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెడతారు. బట్ నేను ఎఫర్ట్ పెట్టినా, ఆయన ఎఫర్ట్ పెట్టినా జనాలు యాక్సెప్ట్ చేస్తేనే అది. అందు గురించి ఈ సినిమా చూశాను, అందులో ఉన్న ఫోర్స్ నచ్చింది. సెకండ్ ఫోర్స్ ఆయన ఉన్నారు. సార్ నేను ఒకటి విన్నాను, అంటే మీరు ఇప్పుడు ఎలా అయితే 60 to 70 సాంగ్స్ ఉన్నారు, ఇది ఒక వరల్డ్ రికార్డ్ అంట. అదే కాకుండా ఓన్లీ వీరచంద్రహాస్కి మీరు 1600 to 1700 ట్యూన్స్ ని ఏదో కంపోజ్ చేశారు. యాక్చువల్లీ ఛాలెంజింగ్ స్కోర్ ఫర్ మీ, ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేదు. ఐ కాంట్ యూజ్ ఎలక్ట్రానిక్, మన రెగ్యులర్గా యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసే ఛాన్సే లేదు. ఉండేది ఒక 4 ఇన్స్ట్రుమెంట్, ఒకటి హార్మోనియము, ఒకటి మృదంగం అంటే మద్దలే. సో ఇట్స్ లైక్ మృదంగం ఓన్లీ. దాని తర్వాత చండే, దాని తర్వాత తాళం. సో ఇది లేకుండా ఏమీ లేదు దీంట్లో. థియేటర్ వైబ్రేషన్ అవ్వాలి, ఎలా చేయగలరు అని.
సో రికార్డ్ చేసి ప్లే చేస్తూనే ఉన్నారు. సో ఈవినింగ్ తర్వాత ఒక షేప్ వచ్చింది, చూస్తే ఒక 1500 పైన ట్రాక్ అయింది. సో ఆ జెండా సౌండ్ థియేటర్లో అలా వస్తేనే ఇది వైబ్రేషన్ వస్తుంది అని. సో దాని తర్వాత దీన్ని నా టీం ఉంది, యుఎస్ టీం. సో దాంట్లో డిజైన్ పంపిన తర్వాత అక్కడ డిజైన్ అయి వచ్చింది. సో అది చూసిన తర్వాత సో వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ అని. సార్ ఐ థింక్ ఇప్పుడు యుఎస్ వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు అనుకోండి. ఆఫ్టర్ సాలర్ వాళ్ళు మీతో కొలాబరేట్ అవ్వడం వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారు. మిగతా వాళ్ళకి అందరికీ మిమ్మల్ని చెప్తున్నారు మీ గురించి. ఐ థింక్ హౌస్ వర్కింగ్ విత్ యుఎస్ మ్యూజిక్ సిస్టమ్స్ అంటే హౌ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా టు మ్యూజిక్? డిఫరెంట్ అంటే దేర్ థింకింగ్ స్టైల్. సో అక్కడ నుంచి మ్యూజిక్ మనకు వస్తే వీఆర్ ఆల్సో అవర్ థింకింగ్ స్టైల్ ఆల్సో డిఫరెంట్. సో ఏం చెప్తారు యాక్చువల్లీ, ఒక మన థింకింగ్ స్టైల్ ఉంటుంది కదా, పర్స్పెక్టివ్. నేను ఒక మ్యూజిక్ని థింక్ చేసే పర్స్పెక్టివ్ యాంగిల్ వేరే ఉంటుంది, దేర్ డిఫరెంట్ యాంగిల్స్. సో అంతే డిఫరెంట్, దెర్ ఇస్ నో బ్రెయిన్ అందరిది అందే ఒకటే ఉంది. ఓకే సార్, నిన్న ప్రెస్ మీట్లో సారు తొందరలోనే తెలుగులో ఒకటి తీస్తాము అన్నారు. అది రాధాకృష్ణ గారితో ఏమన్నా సాధ్యం అవుతుందా? ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం నవంబర్లో. ఆల్రెడీ ఇంకో 2 సినిమాలు రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు, సార్ చెప్పారు చూసారా, కటకా ఉంది, వితిన్ 40 daysలో 2 రిలీజ్ చేస్తున్నాం. పక్కా మాస్ కటకా కూడా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ప్రిపేర్ అయిపోయింది, ప్లాన్ అయిపోయింది, రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ తర్వాత నెక్స్ట్ మీరు అడిగింది ఉంటుంది. వీఆర్ హోపింగ్ సార్, ఎందుకంటే పక్కా మాస్ లాంటి సినిమా మళ్ళీ అసలు ఇండియన్ సినిమా జోనర్ మీద వస్తుందో రాదు కూడా మనం చెప్పలేము. అందుకనే దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. పక్కా మాస్ అందిస్తున్నాం, కటకా అని. అది టోటల్గా ఎక్స్పెరిమెంటల్ మూవీ, ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీ. బట్ అన్నీ 100 days సార్ చేసినవి అన్నీ ఎక్స్పెరిమెంట్ అయినా సరే 100 days గ్యాదర్ రీచ్ అయిపోయింది. బట్ సార్ అంటే మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి ఇలాంటి చాలా ఆర్ట్ ఫామ్స్ చూసుంటారు మన ఊర్లో కానీ అలా కానీ. బట్ మీ చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ ఏమైనా గుర్తొచ్చేది సార్? వీర చంద్రహాస చూస్తున్నాం సార్, ఆల్రెడీ తోలుబొమ్మలాట అని ఉంటుంది. యా వి నో దట్. ఫస్ట్ ఈ పిక్చర్ చూడగానే మైండ్ అక్కడికి వెళ్ళింది. తర్వాత హరికథ ఉంది, బుర్రకథ ఉంది. ఈవెన్ మనం సీతారామరాజుకు సంబంధించిన ఇది కూడా మనం బుర్రకథలో చెప్పిస్తాం. దాసనారాయణ గారు కూడా వాడుకున్నారు. ఇది సర్దార్ పాపరాయుడులో పాపరాయుడుగా అల్లూరి సీతారామరాజు ఎక్స్పోజర్ ఇవ్వడానికి బుర్రకథ వాడారు. ఆయన అక్కడ వాడారు, ఈయన ఏకంగా మొత్తం ప్లాట్ఫామ్నే తీసుకొచ్చి వీరచంద్రహాసన్ చూపిస్తున్నారు. కంప్లీట్లీ విజనరీ. ఏమంటే స్టోరీ టెల్లింగ్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఆర్ట్ యాక్చువల్లీ. ఏమంటే స్టోరీ లైక్ హరికథ ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు. సో ఆయన మాట విన్న తర్వాత మన లోపల ఒక ఇమాజిన్ వస్తుంది. సో ఇలా రాజుడు వస్తాడు, ఇలా రాజ్యం ఉంటుంది. సో ఆ డైలాగ్లో దే విల్ టెల్. ఒక 10/10 ప్లేస్లో యక్షగాన ఆడే కూడా సో దే విల్ టెల్ ద ఇమాజినేషన్ వర్డ్. చూడండి అక్కడ ఎంత పెద్ద కంబం ఉంది, చూడండి అక్కడ ఆనే వస్తుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని దే విల్ ఆ ఇమాజినేషన్ వర్డ్కి మనం వెళ్తాం యాక్చువల్లీ. సో అది రియాలిటీకి వస్తే ఎలా ఉంటుంది అని. సో ఐ హ్యావ్ ట్రైడ్ దిస్. దాని తర్వాత యక్షగాన ఎలా ఉందో, సో నేను సినిమాటిక్ అని అన్ని మార్పాటు ఏమీ చేయలేదు. సో యక్షగాన ఎలా ఉంటుందో సో దాన్ని ఫ్రేమ్లో తీసుకువచ్చాను సార్. బట్ ఇది మీ డ్రీమ్ అన్నారు. బట్ ఎప్పుడు కూడా ఒక కథ చెప్పాలని, ప్రజలకు చెప్పాలని ప్రతి డైరెక్టర్ ఆలోచిస్తుంటారు. బట్ మీరు దీని వెనకాల వాళ్ళ కష్టాలు అండ్ ఇది గవర్నమెంట్కి ఎలాగన్నా చేరి వాళ్ళకు కొంత హెల్ప్ అవ్వాలి అండ్ ఇది ఒక బ్రిడ్జ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్? ఎందుకంటే ఆర్ట్ ఫామ్లో ఎవరెవరు ఉన్నారో సో దే ఆర్ ఆల్ పర్సనల్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇక్కడ కూడా అక్కడ కూడా అన్ని చోట్ల సేమ్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ టైప్ కల్చరల్ ఆర్ట్ని గవర్నమెంట్ చూసి దే హ్యావ్ టు గివ్ సమ్ ఏం చెప్తారు, అట్లీస్ట్ సమ్ ఆప్షన్స్, ఇన్సూరెన్స్ కానీ. సో అదన్నీ ఇవ్వాలి అని ఐ హ్యావ్ అప్రోచ్డ్ గవర్నమెంట్. దే హ్యావ్ అగ్రీడ్ యాక్చువల్లీ. సో ఏదో మన చేతిలో ఏం అవుతుందో సో విల్ డూ ఇట్ అని. సో అది మనకి హ్యాపీ అయింది. సార్ మీరు ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేశారు 2048 వరకు ఈ మేళాలు అన్ని కూడా బుక్ అయిపోయి. వాట్ ఇట్ ఈస్? యాక్చువల్లీ మన ఊర్లో ఎలా అంటే సో ఏదైనా కోరిక ఉంటే సో ఆ కోరిక అవుతుందంటే సో ఐ విల్ మేక్ యక్షగాన అని దే విల్ ఏం చెప్తారు, కోరుకుంటారు. ఓకే.
సో దాని తర్వాత అది అయిన తర్వాత దే విల్ బుక్ ద యక్షగాన. ఓకే, అంటే ఎంతమంది కోరికలు ఫలించినాయో చూడండి. 2048 వరకు ఇట్స్ బిజీ, అంత బుకింగ్ ఉంది. సో 24/7 దే విల్ ఇంటూ ఆల్ ఇంజనీర్స్. హీస్ ఆల్సో ఇంజనీర్, మెయిన్ లీడ్ చేసేవాడు. ఈస్ ఇంజనీర్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 6. ఆయన 6 ఏజ్ నుంచి హీ విల్ ప్లే ద రోల్ ఆఫ్ యక్షగాన. రీసెంట్గా కూడా ఇక్కడ జరిగింది మనకి 4-5 days బ్యాక్. చిక్కడపల్లి ఉంది కదా, సుందర విజ్ఞాన భవన్, సేమ్ యక్షగాన. అందులో ఆయన హీరోయే ప్లే చేశారు. ఈయనే వచ్చేసారు. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, నడుస్తుంది. బట్ మన కోస్టల్ కల్చర్ ఏంటంటే, సో వీ క్యారీడ్ విత్ మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా, సో రూట్ నుంచి మనం ఆల్వేస్ ఏం చెప్తారు, రెస్పెక్ట్ గౌరవించాలి, ఆదరించాలి, దాన్ని డెవలప్ చేయాలి సార్. బట్ మీరు ఏదైనా కొంచెం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు తెలుసు సార్, తోలు బొమ్మలాట కానీ బుర్రకథ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి ఆర్ట్ అని. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఇలాంటి ఒక సినిమా తీసుకొస్తున్నప్పుడు కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్ సార్, తెలుగు ఆడియన్స్లో కానీ తెలుగు ప్రజల్లో కానీ? సార్ నమ్మకం ఉంది. ఓకే, మనం డిఫరెంట్గా ఏది తీసుకొచ్చినా ఆదరించడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యన డిఫరెంట్ థాట్స్ ఇవి అన్నది అది వేరు. హై బడ్జెట్, హై వోల్టేజ్ అది వేరు ఉంటుంది. ఇటువంటి మూవీస్ జనాలకి కావాలి, అన్ని రకాల మూవీ రావాలి. అది అన్ని రకాలు కావాలి, అన్ని రకాలు. ఇందులో సార్ మంచి పాయింట్ ట్రావెల్ అవుతుంది అని చెప్పారు సార్. చెప్పారు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి వరకు వెళ్ళలేరు. కొంత రోడ్డు పక్కన ఉన్న అనాథ బాలుడు కింగ్ ఎలా అయ్యాడు, కొంతల కింగ్ ఎలా, ఇది మెయిన్, ఇది బేస్ పాయింట్. దాన్ని యక్షగాన రూపంలో సినిమాటిక్ వేలో పూర్తిగా మార్చేయకుండా యక్షగానంలో చూపిస్తూ సినిమాటిక్ వే. వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ని ఒక మీరు చూసే టైంలో థియేటర్లో ఆ ఆర్ట్ ఫామ్ని మైండ్లో పెట్టుకొని చూస్తే సార్ మీరు నెక్స్ట్ లెవెల్లో క్యాప్చర్ చేశారు సార్. మేము ట్రైలర్ చూస్తున్నప్పుడు ద విజువల్ వండర్లా అనిపిస్తుంది అంతా కూడా, మా ముందే యక్షగాన జరుగుతున్నట్టు అన్నట్టు. బట్ హౌ హార్డ్ ఫర్ ద టెక్నికల్ టీమ్ సార్, ఎందుకంటే ఇది ఒక ఆర్ట్ ఫామ్, పరిశ్రమ సార్. ఇది నేను ఒకటే చేయలేదు. సో 12 o'clock మనం అసెంబ్ల్ అయ్యి 12 o'clock సమ్ సీన్స్ వీ హ్యావ్ యూజ్డ్ 400 to 500 ఆర్టిస్ట్ యక్షగానం. సో 500 ఆర్టిస్ట్ అంటే 500 మేకప్ వాళ్ళు కావాలి, 500 డ్రెస్సింగ్ వాళ్ళు కావాలి. అలా మనం మార్నింగ్ నుంచి 12 o'clock నుంచి టిల్ 4 o'clock వీ హ్యావ్ రిహర్సల్. 4 o'clock నుంచి 6 o'clock వరకు మేకప్. దాని తర్వాత 6 o'clock టు మార్నింగ్ 6 o'clock షూట్. ఇలా చేసాం మనం. సో దేర్ ఆల్సో సపోర్ట్, వితౌట్ దేర్ సపోర్ట్ వీ కాంట్ డూ యాక్చువల్లీ. ఐ థింక్ దే ఆల్ ఎంజాయింగ్ ద సక్సెస్ రియల్లీ సార్, బికాజ్ ఇట్స్ పే ఆఫ్. ఇది లైఫ్ టైం, నా లైఫ్ లో నా అచీవ్మెంట్ సార్. నేను ఎంత మ్యూజిక్ లో నేమ్ వచ్చినా, సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో నేను ఏం చేశానో, సో ఐఎమ్ హ్యాపీ. సో డైరెక్టర్కి ఎక్కువ హ్యాపీ అవుతున్నారు, లేకపోతే వీరచంద్రహాసన్ డైరెక్ట్ చేసేందుకు ఎక్కువ హ్యాపీ అవుతున్నారు? ఇది నా అదృష్టం సార్, ఇది దొరికింది. సో ఏం చెప్తారు, నా రాసింది. సో థ్యాంక్స్ ఫర్ దట్. అక్కడ ఏది ఉంటే అదే జరుగుతుంది, అవకాశం ఆయనకు వచ్చింది సార్. బట్ తెలుగులో ఏమైనా ప్రీమియర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, లేకపోతే ఎన్ని థియేటర్స్లోని ప్రీమియర్స్ ఏమైనా, అంటే 19th ముందు ఏమైనా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. కానీ ఉన్న స్కోర్ని బట్టి ప్రీమియర్ కూడా అక్కడ డైరెక్ట్గానే రిలీజ్కి వెళ్తేనే బెటర్ అని బట్ ఆలోచిస్తున్నాం సార్. డెఫినెట్గా 3 థియేటర్స్ ఉంటాయి. ఆయన మ్యూజిక్కి టికెట్లు తెగుతున్నాయి, ఇప్పుడు డైరెక్టర్ అంటే ఇంకా ఎక్కువ టికెట్లు తెగుతాయి. బట్ వాట్ ఆర్ యువర్ ప్లానింగ్ సార్ నెక్స్ట్? సినిమాని ఇంకొంచెం బాగా ప్రమోట్ చేయడానికి అన్ని చేస్తున్నాం సార్. ఆల్రెడీ 3 రోజుల నుంచి ఈవెంట్ జరిగింది, అన్ని జరిగింది. సార్ ఇక్కడే ఉన్నాడు 2 రోజుల నుంచి కంటిన్యూస్. ఆయనకి ఒక 10 నిమిషాల గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. అలాగే జరుగుతూనే ఉన్నాయి. మా పిఆర్ వాళ్ళు అలాగే ప్లాన్ చేశారు. దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ వెళ్ళిపోతున్నాం. ఒకటి నేను ఆడియన్స్కి చెప్తాను యాక్చువల్లీ. సో నేను 6th మూవీ చేశాను. ఇట్స్ బిహైండ్ ద 6th మూవీ వై ఐ హ్యావ్ మేకింగ్ మూవీ. సో నాకు భగవంతుడు ఇచ్చిన అన్నీ ఉంది. సో రెస్పెక్ట్ ఉంది, ఇది నేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది. సో నాకేమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేదు. సో మ్యూజిక్ తప్ప ఇంకొక బ్యాడ్ హ్యాబిట్స్ కావాలని నేను మ్యూజిక్ మూవీ తీసేదానికి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సో ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ 1 మూవీ. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 8 months మ్యూజిక్లో ట్రావెల్ అవుతాను. దాని తర్వాత ఇక 4 months ఉంది కదా, దాంట్లో ఒక 1.5 months 2 months షూట్ చేస్తాను. ఇంకొక 2 months పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకు ఇది స్టార్ట్ చేశానంటే, సో ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 people ఫ్యామిలీ ఉంటుంది కదా. సో దే విల్ సర్వైవల్.
సో అందుకే ఇలా ఈ సైడ్లో మ్యూజిక్ చేస్తాను, ఆ డబ్బు వస్తుంది కదా దాన్ని ఇక్కడ పెడతాను అంతే. సో అట్లీస్ట్ సమ్ న్యూ కమర్స్ విల్ గెట్ సమ్ ఆపర్చునిటీ. సో దాని తర్వాత ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఓకే, నేను డబ్బు సంపాదించడాన్ని రైట్ ప్లేస్లో వెళ్ళింది. ఏం చెప్తారు, ఇక్కడ తీసుకున్నది వాటర్ తీసుకొని నదికి ఆయన తీసుకున్నది నది నుంచి కాదు, సముద్రం నుంచే తీసుకుంటున్నారు. మళ్ళీ కాలువల ద్వారా బయటకు వదిలేస్తున్నారు. కాలువల ద్వారా చాలా మంది మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. కాలువలో సముద్రంలో తీసుకున్నది అక్కడ భగవంతుడు ఎక్కడ పెట్టిన భగవంతుడు ఇచ్చేస్తాడని తీసుకునేది సాల్ట్ వాటర్ లో తీసుకుంటున్నారు. మంచి వాటర్ సార్. బట్ డైరెక్ట్ రైటరా? నెక్స్ట్ ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సార్, రాధా గారి. సార్ బట్ ఈ కింగ్ గురించి మీ కింగ్ కి చెప్పారా లేదా? ఇది సార్, ఈ కింగ్ గురించి మీ లైఫ్ లో ఉన్న కింగ్ గురించి చెప్పారు లేదా? సో నా లైఫ్ కి మ్యాచ్ అయింది ఈ స్టోరీ. అది మనకి ట్రావెల్ అయ్యేసరికి ఈజీ అయింది యాక్చువల్లీ. సో పేషెన్స్ అండ్ డెడికేషన్, ఓన్లీ ఇది రెండు ఉంటే మా అచీవ్మెంట్ చేసేదానికి ఈజీ అవుతుంది. పేషెన్స్ అండ్ డెడికేషన్. దీంట్లో ₹1 కూడా మనం తగ్గకూడదు. సో ప్రతిఫలాపేక్ష లేకుండా మనం వర్క్ చేస్తే, సో రిజల్ట్ భగవంతుని పైన వదిలేస్తే అన్ని కనెక్ట్ టు భగవద్గీత. ప్రయత్నం మీది, రిజల్ట్ మాకు వదిలేండి సార్. బట్ మేము బయట నుంచి ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన ఎంత సక్సెస్ సాధించినా చాలా హంబుల్గా గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి ప్రతి ఒక్కరిని అలాగే చూసుకుంటాను. బట్ నౌ యూ బికేమ్ ఎ ఫ్రెండ్. సో ఆయన గురించి వన్ స్పెషల్ క్వాలిటీ, వై హీ సో స్పెషల్ అంటే మీరే చెప్పేశారు ఇంకా స్పెషల్ క్వాలిటీ అని. ఆయన మిర్రర్, మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు రిఫ్లెక్ట్ అవుతారు అంతే. మిర్రర్లో మనం చూసుకుంటే మనమే కనపడతాం. ఆయన డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఆయన లైఫ్ కూడా మీరు చాలా ఇంట్రెస్ట్లో చెప్పారు. ఆయన మొన్న అన్నింటిలో కూడా స్ట్రగుల్ చేసిన వాడికే బాధలు తెలుస్తాయి. అందుకనే ఆయన ఎంత చేసినా ఎంత సంపాదించినా మళ్ళీ ఒక సినిమా తీయాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. 6 మూవీస్ కూడా అలాగే ఉన్నాయి. ఏ ఒక్క మూవీ పెద్ద ఆర్టిస్టులు పెట్టి చేయలేదు. ఆయన కూడా చెప్తున్నారు ప్రాక్టికల్. బట్ జనాలు కూడా ఆదరించారు. ఆ 6 మూవీస్ కూడా 100 days. కాకపోతే 2 తీసుకొస్తున్నాం త్వరలో. ఆ పక్కా మాస్ అని, కటకా అని 2 తెలుగులో వితిన్ సూన్ రిలీజ్ అవుతాయి, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత పైవాడు కృప. సో ఆయన ఇంకా హైదరాబాద్లోనే కొన్ని రోజులు ఉంచబోతున్నారు. అయితే హైదరాబాద్ నెగిటివ్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను, ఆయన ఒప్పుకోవట్లేదు. బస్రూరే నా నెగిటివ్ ప్లేస్ అంటున్నారు. ఆయన ఒప్పుకోరు సార్. బస్రూరే నెగిటివ్ ప్లేస్, డోంట్ వరీ, అందులో తిరగలేదు మళ్ళీ. అంటే ఎక్కువ వచ్చి పోతుంటారు. కాంత ఇప్పుడుకున్న కనెక్టివిటీ కన్నా నెక్స్ట్ హైదరాబాదు మనం ఫీల్ అవుతాం. ఆయన మాత్రం ఫీల్ అవ్వరు, అందులో డౌట్ లేదు. ఆయన బస్రూరే, మనం ఫీల్ అవుతాం. మన పర్సన్ రవి బస్రూర్ అంటే మన వాడు అనే ఫీల్ అయ్యి స్టేజ్కి వస్తుంది, డౌట్ లేదు సార్. బట్ మన ఇండియన్ వైడ్గా ప్రతి ఒక్క విలేజ్కి ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది సార్. బట్ మీరు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నట్టు ఎందుకు ప్రతి ఒక్కరికి యక్షగాన ఆర్ట్ ఫామ్ గురించి తెలియాలి అని ఏదైనా ఒక రీజన్ ఉందా సార్? ఇట్స్ లైక్ రిఫ్లెక్షన్ ఓన్లీ. ఓకే, అది చూసిన తర్వాత మీరు వెతుకుతారు, మన దగ్గర కూడా ఇది ఇలాంటి ఇది ఉంటుంది కదా. బికాస్ ఆఫ్ వీఆర్ ఇండియన్స్, వీఆర్ హ్యావింగ్ కనెక్షన్ విత్ బోత్ స్టేట్స్. చాలా ముందు ఒకటే కదా, ఇప్పుడు ఇది స్టేట్ అని డివైడ్ అయింది. సో 100% కనెక్టింగ్ ఉంటుంది, 100% ఉంటుంది. అట్లీస్ట్ అది బయట వస్తే ఒక ఆ హోప్ ఉంటుంది కదా. యాక్చువల్లీ నౌ డేస్, బిఫోర్ డేస్ స్కూల్లో అన్ని డ్రామా అన్నీ అవుతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఏమీ లేదు, స్కూల్లో డ్రామా లేదు, మనకి స్పీచింగ్ కెపాసిటీ లేదు, అలా అయింది. సో అట్లీస్ట్ సెలబ్రేషన్స్, స్కూల్ సెలబ్రేషన్ వాటికి డ్రామాలు అన్ని ప్లే చేస్తాం. ఇప్పుడు మారిపోయింది కల్చర్, మనం వెస్టర్నైజ్ అయిపోతున్నాం. వెస్టర్నైజ్ అయిపోయి ఇండియనైజేషన్ మర్చిపోతున్నాం. ఇటువంటి కొన్ని వస్తుంటే అట్లీస్ట్ మళ్ళీ రీకలెక్ట్ చేసి వాటి గురించి సెర్చ్ చేసి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్రేట్ సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ ఆస్క్ 2-3 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ వేరే చంద్రహాస. నాకు ఇప్పుడు కూడా మీ మ్యూజిక్ అంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ది ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది సార్, ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది. బట్ నేను KGF కానీ సలార్ కానీ చూసిన తర్వాత ఫ్రమ్ మెలోడీ ట్యూన్ టు ఒక అడ్రినలిన్ రష్ అదే మెలోడీ ట్యూన్ నుంచి తీసుకొస్తారు. బట్ ఇది మీరు ఎక్కడ క్యాచ్ చేయగలిగారు సార్? వెదర్ ఇట్ ఈస్ KGF కానీ సలార్లో కానీ చాలా మెల్లగా మెలోడీ ట్యూన్ ఆ ఎమోషనల్ సీన్స్లో అదే వాడతారు. వెన్ ఇట్ కమ్స్ టు అడ్రినలిన్ రష్ ఆర్ ఎలివేషన్ సీన్ మళ్ళీ దాన్ని బ్యాంగర్గా టర్న్ చేస్తారు. అది యాక్చువల్లీ ఎమోషన్ సార్. ఓకే, ఎవ్రీ ఎమోషన్స్ హ్యావింగ్ ఏం చెప్తారు, ఎమోషనల్ అగ్రెషన్ ఉంటుంది. ఓకే, సో అది దట్ ఈస్ మై పెయిన్. ఓకే, ఆ పెయిన్ ఫస్ట్ మనకి ఫీల్ అవుతాయి. సో 100% ఆడియన్స్కి ఫీల్ అవుతుంది.
సో అది ఒక్కొక్కరిది స్టైల్ సార్. ఓకే. నా లైఫ్లో నేను అది చూశాను యాక్చువల్లీ లైఫ్ జర్నీలో. సో ఒక డిసప్పాయింట్ వచ్చిన తర్వాత అదే డిసప్పాయింట్ క్యాన్ ఏం చెప్తారు యాక్చువల్లీ అన్ని ఏజ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మనకి మనమే ఇన్స్పిరేషన్ అవుతే 100% ఎలా అన్ని వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. బట్ ఎందుకు సార్ ప్రశాంత్ నీల్ గారితో ఉన్నప్పుడే రవి గారి నుంచి ఒక బీస్ట్ బయటకు వస్తారు మ్యూజిక్ లో? హౌ ఇట్ ఈస్ వ్యూ లెంత్. ఓకే. సో దాని తర్వాత అదే చెప్పాను కదా, వీ లవ్ హీరోస్. వీ లవ్ హీరోస్. ఆ స్టోరీని మన లోపల వచ్చిన తర్వాత ఇట్ విల్ కమ్ అరౌండ్. సో దీంట్లో అందరూ అదే సేమ్ యాంగిల్లో చేస్తే అన్ని మూవీ బాగానే ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్. ఓకే సార్. బట్ తెలుగులో మీరు కొన్ని ఫిల్మ్స్ చేసినప్పటికీ కూడా బట్ మాకు అనుకున్నంత మంచిది ఇంకా రాలేదని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ద మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. మీరు ఈరోజు ఇడ్లీ తాగుతున్నారు, మీరు ఇడ్లీ తాగుతూ ఎస్టర్డే ఉప్మా బాగుంటుంది కదా అంటే, సో ఈ ఇడ్లీ బాగుండదు. సో ఇడ్లీ మీరు తినే టైంలో ఓన్లీ యూ హ్యావ్ టు ఫోకస్ అబౌట్ ఇడ్లీ. దీంట్లో కేజీఎఫ్ వస్తే ఇది బాగుండదు. ఓకే, యు ఆర్ కనెక్టింగ్ విత్ ద ప్రీవియస్ పాయింట్. ఓకే, దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. అదే మనకి ఎక్స్పెక్టేషన్ ఇదవుతుంది యాక్చువల్లీ. ఓకే. సలార్ కూడా ఫస్ట్ అలాగే అంటారు, దాని తర్వాత ఎక్కింది కదా సార్. సౌండ్ ఆఫ్ సలార్ వచ్చినంత వరకు కూడా మేమందరం కూడా ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయలేదు. వన్స్ సౌండ్ ఆఫ్ సలార్ రిలీజ్ అయిన తర్వాత అదే యూఫోరియా ఆఫ్ సలార్, అది వరకు మీరు యు ఆర్ కనెక్టెడ్ విత్ ద కేజీఎఫ్. అందుకే మీకు ఈ ఇడ్లీ ఇది ఏంటి ఇది ఇడ్లీ అని. సో ఇడ్లీకి చట్నీ వచ్చిన తర్వాత తెలిసింది ఓహో అని. సో డోంట్ కనెక్ట్ విత్ ద ప్రీవియస్, ఎందుకంటే వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద మూవీ. మీరు 1 day చూస్తారు, మనం యాక్చువల్లీ 4 years నుంచి అది చూసి చేస్తాం కదా. సో డిఫరెంట్గా ఉండాలి అని చేస్తాము. సో మన థింకింగ్ స్టైల్ అలాగే ఉండాలి. సో కంపారిజన్ వచ్చేస్తే ప్రాబ్లమే. లైక్ మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు, ఇంకొకటి వచ్చేస్తే పాత కంపెనీలో 50 కదా, ఇక్కడ 75 వచ్చేస్తే బాగుంటుంది అని. సో ఇదే మనకి డిసప్పాయింట్ వస్తుంది యాక్చువల్లీ. సో ఎక్కడ మీకు హ్యాపీ దొరుకుతుందో డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా ఎన్టీఆర్ నీల్ గురించి, is there any special music? He is good person, he is big brother for me. About the music sir, are you using any new instruments for the NTR Neel? ఇంకా జరుగుతుంది, ఇంకా కంపోజింగ్ జరుగుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం. ప్రశాంత్ సార్ ఎలా అంటే హీ ఇమీడియట్ గా ఏమీ అవ్వదు. ఓకే, ఇట్ విల్ టేక్ టైం. ఒక వర్క్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ వరకు ఆ చేంజెస్ అవుతూనే ఉంటుంది. ఓకే, బట్ హీస్ మాస్టర్ ఇన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు హీరోస్ తో వర్క్ చేస్తున్నారు సార్. బట్ డైరెక్టర్ గా ఏ తెలుగు హీరోతో వర్క్ చేయాలని ఏదైనా డ్రీమ్ ఉందా? ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని ఏమి డ్రీమ్ అలా ఏమో పెట్టుకోను. సో ఏదైనా ఐడియా వచ్చేస్తే అది ఎగ్జిక్యూట్ అవర్ వరకు ఐ విల్ టేక్ యాక్షన్. ఇది నా లైఫ్ జర్నీ. సో ఇది వీరచంద్రహాస చెయ్యాలి అని మైండ్లో వచ్చింది. సో దిగాను, చేశారు, సక్సెస్ సాధించారు. తెలుగులో రిలీజ్ అవుతుంది రాధా గారి వల్ల. ఐ హోప్ తెలుగులో కూడా అంత మంచి సక్సెస్ వచ్చి మేము కూడా మా అన్ని ప్రేక్షకుడు అది దేవుళ్ళు డిసైడ్ చేసే వల్ల. సో ఒక ఆర్ట్ ఫామ్ ని ఒక మీరు ఆదరిస్తే సో సమ్ హోప్ విల్ కమ్ ఫర్ దట్ ఆర్ట్. దాని తర్వాత ఆ ఆర్ట్లు ఎవరెల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, దే విల్ గెట్ ఆన్. మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఒక హానర్ లాగా ఉంటుంది. సో దట్ ఆర్టిస్ట్ విల్ గెట్ సమ్. నాకేంటి అట్లీస్ట్ మ్యూజిక్ చేస్తూనే ఉంటాను, బట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే టైంలో అట్లీస్ట్ ఆడియన్స్ ఒక యాంగిల్లో దాన్ని చూస్తే సో దట్ ఆర్ట్ ఫామ్ విల్ గెట్ సమ్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే ఏం చెప్తారు, ఒక హానర్ లాగా ఉంటుంది, అవకాశం టు ఎక్స్ప్లోర్ మోర్ స్టోరీస్ లైక్ దిస్. సార్ ఎండ్ నోట్ మీరు ఆడియన్స్ కి, ఇది ఎంత యక్షగాన ప్లేలో ఉన్నా 100% ప్యూర్ కమర్షియల్ మూవీ. సినిమా చూసిన తర్వాత చెప్తాను, నేను కమర్షియల్ కదా, నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్. యక్షగానం ఒక ప్లే, బట్ వీరచంద్రహాస కమర్షియల్ సబ్జెక్ట్. రవి బసు కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ డైరెక్టర్. టోటల్లీ సినిమా కమ్అవుట్ కమర్షియల్ మూవీ, అబ్బా అందులో డౌట్ లేదు. ప్రతిదీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యక్షగానాన్ని వాడుకున్న కథ
వేరే చంద్రహాసన్ కథే పెద్ద కమర్షియల్, 0 to హీరో రవిబసూర్ గారు, ఆయన గురించి కమర్షియల్ కాదని జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు, మనం చెప్పక్కల్లా. టోటల్గా అన్నీ కలిసి మంచి కమర్షియల్ మూవీ. తెలుగు వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి, షట్టర్ శోభితంగా ఉంటుంది, ఎవరికి ఏం కావాల్సిందో ఆ టేస్ట్ తీసుకోవచ్చు అందులో. సో సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ హమ్మింగ్ సార్. పర్సనల్ రిక్వెస్ట్, కెన్ వి ఎక్స్పెక్ట్ ఎ ఫ్యూ లైన్స్, ఎనీథింగ్? అదే ఒకటి. హ్యాపీగా సార్ కేజీఎఫ్ ది అయితే నేను ఇంకా హ్యాపీగా నేను స్మైల్ వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. తందాని నానే తాని తందానో తానే నానేను, హే తందాని నానే తాని తందానో తానే నానేను, తందాని నానే తాని తందానో తానే నానేను, హే తందాని నానే తాని తందానో తానే నానేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై రిక్వెస్ట్ డ్రీమ్ ది రియల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ September 19. మా తెలుగు ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా వస్తే అంతే తరలు వస్తూ ఉంటారు థియేటర్కి. ఐ హోప్ September 19 అలాంటి తరలేదో జనాలు అందరూ వచ్చి ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి రాధా గారికి మంచి డబ్బులు వచ్చి మీకు మంచి పేరు వచ్చి ఇంకా ఎలాంటి మంచి సినిమాలు చేయడం మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ అందరూ కూడా September 19న ఒక ఇతిహాస వీరచంద్ర హాస కథని రవి బసూర్ గారు డైరెక్ట్ చేసి ఆయన డ్రీమ్ని ఒక రియల్గా మన ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని థియేటర్లోనే సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.